హల్లెలూయా, హల్లెలూయా. మన పేరేదైనా కావచ్చు, కానీ పేతురులో ఉండే లక్షణాలు మన జీవితంలో కూడా కొన్ని ఖచ్చితంగా ఉంటాయి. ప్రభుని వెంబడిస్తున్నాం, ప్రభుతో ఉంటున్నాం, ప్రభుతోనే తిరుగుతున్నాం, ప్రభుని కొట్టుకుని స్వార్థ చెబుతున్నాం, ప్రభు ద్వారా స్వస్థతలు అద్భుతాలు చూస్తున్నాం. కానీ పేతురు గారి లాగా తొందరపడి నిర్ణయం తీసేసుకుంటాం. ప్రభుని అడిగావా? ప్రభు ద్వారానే నిర్ణయం తీసుకున్నావా? ప్రభుని అడగడం బట్టి మనకి ఏమన్నా నిర్ణయము ఇది కన్ఫాము అనే నిర్ణయానికి వచ్చావా? దేవుడు అడిగితే చెప్తాడని చెప్తాడు దేవుడి వాక్యంలో. ఏమంటే భక్తులకు చెప్పాడా? చెప్పాడు చాలా విషయాలు. ఈ రోజు మనందరితో కూడా దేవుడు చెప్తాడు. నువ్వేం చేయాలో చెప్తాడు, ఏం జరగబోతుందో చెప్తాడు, ఎలా ఉండాలో చెప్తాడు, ఎలా నడవకూడదో చెప్తాడు. ఆయన మనం కూర్చోవడం, నడవడం, పండుకోవడం ప్రతిదీ గమనిస్తున్న దేవుడు అంట. ఏమంటే ఈ రోజు దేవుడి వాక్యం అంటున్న మన జీవితాల్లో కూడా